తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. ఎండి యునానీ మెడిసిన్ స్పెషలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం. ఇటీవల అంటే మనకొచ్చిన కంప్లైంట్స్‌లో గానీ, కామెంట్స్‌లో గానీ ఇంకొక క్వెషన్ అనమాట. ఇది చాలా మందికి ఉండే మేజర్ ప్రాబ్లమే. కాకపోతే చెప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడరు అనుకోండి. అంగం సైజ్ గురించి. ఏంటంటే ఇది అంగం సైజ్ అనేది అసలు ఎంత ఉండాలి? ఏంటనేది చాలా మందికి డౌట్ ఉంటది. చిన్నగా ఉన్నవాళ్ళు చాలా మంది చింతిస్తూ ఉంటారు. పెద్దగా ఉన్నవాళ్ళు కూడా ఒక్కొక్కసారి మరి ఫీల్ అవుతారో లేదో తెలీదు. అసలు అంగం సైజ్ అనేది నిజంగా సెక్స్‌లో మ్యాటరా? అసలు సెక్స్‌లో అంగం సైజ్ అనేది ఎంతవరకు అదొక ఇంపార్టెన్స్, అది ఎఫెక్ట్ ఎంతవరకు చూపిస్తది? చాలామంది ఏంటంటే చిన్న సైజ్ ఉన్నవాళ్ళు చిన్నగా ఉంది అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. ఎలా అంటే యూరిన్ పోసుకునేటప్పుడు కూడా పక్కన ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఇష్టపడరు. పక్కన ఎవరినైనా చూసినా కూడా ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి అంగం సైజ్ గురించి మీరేం చెప్తారు? యునానీలో ట్రీట్మెంట్ ఏముంది? సైజ్ పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఇవన్నీ చాలా మందికి ఉండే డౌట్సే. ఇప్పుడు మీరు క్లారిఫై చేస్తారనుకుంటున్నాను సార్. తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారములు. మా బ్రదర్ చాలా మంచి క్వశ్చన్స్ ఎన్నుకున్నాము ఇవాళ. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే నెంబర్స్ ఉన్నాయి కదా, ఫోన్ నెంబర్స్కి వాట్సాప్ మీ క్వశ్చన్ పంపండి. తప్పనిసరిగా చదివి అది మీకు వినిపిస్తాం దానికి సమాధానం. మీరు ఎవరైనా మీకు డౌట్లు ఉంటే మీరు మా వాట్సాప్ పంపండి. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే సెక్స్లో అంగం సైజ్ ఎంత మ్యాటర్ చేస్తుంది, మన పార్ట్నర్ ఎంతవరకు సుఖపడుతుంది, అది ఎంత మ్యాటర్, అంతే ఇక్కడ క్వశ్చన్. అసలు దీని గురించి చెప్పాలంటే మనం ఫస్ట్ ఒక స్టడీ గురించి చెప్తాను. నేను ఇండియాలో ఒక స్టడీ జరిగింది. 60 మంది స్త్రీలకు అడిగారు, మీకు పెద్ద సైజ్ అంటే ఇష్టమా, చిన్న సైజ్ అంటే. దాంట్లో 58 మంది స్త్రీలు చెప్పిన విషయం అంటే మాకు పెద్ద అంగం అంటేనే ఇష్టం అన్నారు. సర్వేలో ఒక సర్వేలో స్టడీ జరిగింది. మీ పార్ట్నర్ అంగం అంత పెద్దగా లేనప్పుడు మీరు ఎలా జీవిస్తారు, ఎలా సంసారం చేస్తారంటే, మా ఆయన మాతో ప్రేమగా ఉంటే మాకు ఆ మ్యాటర్ కాదు అన్నారు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు నేను కొన్ని విషయాలు సైంటిఫికల్లీ చెప్తాను. ఆ పెన్ ఇవ్వండి చెప్తాను. ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి, ఇది యోని ముందు భాగం 2.5 ఇంచుల వరకే, ఇక్కడ వరకే. ఇప్పుడు 2.5 ఇంచులు అంటే ఇదే 3 ఇంచుల లోపల ఇంతవరకే. ఈ భాగమే సెన్సిటివ్ పార్ట్. ఎందుకంటే కెలైటోరిస్ అనేది ఇక్కడ ఉంటుంది వాళ్ళకు. ఈ ముందు భాగం వల్వ అనేది చాలా అంటే సున్నితమైంది, అంటే సెన్సిటివ్ పార్ట్. ఇది ఇక్కడ వరకు జీ స్పాట్ ఉంటుంది. మన అంగం అంటే మగవాళ్ళ అంగం ఇంత ఉంటే చాలు, అంటే 2.5 ఇంచులు 3 ఇంచులు ఉంటే చాలు. ఇక్కడ లోపడి పోయింది అనుకో ఇంత దూరం, అక్కడ ఇన్సెన్సిటివ్, అక్కడ సెన్సిటివ్ నరాలు ఉండవు వాళ్ళకు ఫీల్ కూడా అవ్వదు. ఇక్కడే ఫీల్ అవుతారు వాళ్ళు. అంగం సైజ్ పెద్దగా ఉంటే చిన్నగా ఉంటే పక్కన పెడితే అంగం దొడ్డుగా ఉండాలి, అంటే సర్కంఫరెన్స్ దాని దొడ్డుతనం బాగుండాలి. హస్తప్రయోగం వల్ల పెద్దగా ఉన్న అంగం చిన్నగా కావచ్చు, అలాగే దొడ్డుగా ఉన్న అంగం సన్నగా కావచ్చు. మా దగ్గర పెద్దగా ఉన్న అంగం మళ్ళీ చిన్నగా అయిపోయింది అనుకో, మందులతో మళ్ళీ దానికి పొడుగు చేసుకోవచ్చు. పెద్దగా ఉన్న అంగం చిన్నగా అవుతాయి. దొడ్డుగా ఉన్న అంగం పలసగైంది అనుకోండి, మా మందులతో, యునానీ మందులతో, తైలాలతో, తిలాలతో మళ్ళీ ఆ సైజు పూర్వం సైజు తెచ్చుకోవచ్చు. పుట్టుకతో చిన్నగా ఉన్న అంగం పెద్దది కాదు. ఇప్పుడు మనం ముక్కు పెద్దగా కాదు, మన చెవులు పెద్దగా కావు, మన వేళ్ళు పెద్దగా కావు, ఇది కూడా పెద్దగా కాదు. పెద్దగా ఉన్న అంగం పాడైంది అనుకోండి, అది మళ్ళీ పెద్దగా అవుతుంది. సన్నగా అయింది అనుకోండి, హస్తప్రయోగం చేయటం వల్ల చచ్చిపోయిన పాములాగా, అంటే చచ్చిపోయిన ఎలుకలాగా, అంటే అటు రక్త ప్రసరణ సరిగా జగాక, అటు న్యూట్రిషన్ సరిగా కాక అలా చచ్చిపోయిన పాములాగా ఉంటుంది. అది మళ్ళీ దానికి సర్క్యులేషన్ పెంచేస్తే ఆరోగ్యంగా లావుగా దొడ్డుగా అవుతుంది. చెప్పాను కదండి, ఈ ముందు భాగమే సైజ్ అనేది మ్యాటర్ కాదు. పెద్ద పెద్ద క్రికెటర్స్ ఉన్నారు, చిన్న పొట్టోళ్ళు, చిన్న బ్యాట్తో ఎన్నో సెంచరీలు కొట్టి పడేశారు. ఆడే టెక్నిక్ రావాలి. సెక్స్ చేసే టెక్నిక్ వస్తే అంగం సైజ్ మ్యాటర్ చేయదు. కాకపోతే అంగంలో గట్టితనం నిలకడ, మన పార్ట్నర్ సుఖపడే వరకు దీంట్లో గట్టితనం ఉండి తీరా. నువ్వు మగాడ్రా బుజ్జి అనాలి నీ పార్ట్నర్. సైజ్ మ్యాటర్ కదమ్మా. యోని ఏంటంటే యోని తత్వం, దాని నేచర్ ఏంటంటే, ఇప్పుడు పెన్ వేసామనుకోండి, పెన్ను కూడా కరెక్ట్ సూట్ అయిపోద్ది. ఈ 4 ఏళ్ళు వేసామండి, 5 ఏళ్ళు, ఇక్కడ దీన్ని కూడా సూట్ అయిపోతుంది. దానికి ఎలాస్టిసిటీ ఉంటుంది, సాగుతుంది, కంట్రాక్ట్ అవుతుంది. అది డైలేట్ అవుతుంది, కంట్రాక్ట్ అవుతుంది, సాగుతుంది, మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. దాని కాదు ఇక్కడ మ్యాటర్, సైజ్ కాదు మ్యాటర్. నీ అంగంలో నిలకడ, సెక్స్లో టైమింగ్, నువ్వు ఇచ్చే స్ట్రోక్లు, నువ్వు చేసే విధానం బాగుండి ఉంటే సెక్స్లో ఏ సమస్యలు రావు. లేకపోతే అన్ని సమస్యలే. అంగంలో ఫస్ట్ దమ్ ఉండాలి, గట్టితనం ఉండాలి, సెక్స్లో టైమింగ్ ఉండాలి. అప్పుడు సైజ్ అనేది, సైజ్ పెద్దగా ఉన్నా కూడా టైమింగ్ లేదనుకో ఏం చేయలేడు. పెద్దగా ఉందనుకో గట్టితనం లేదంటే ఏం చేయలేడు. చిన్నగా ఉంది, టైమింగ్ బాగుంది, ఎరగదీస్తున్నాడు, విజృంభిస్తున్నాడు అంటే నువ్వు బగాడ్రా బుజ్జి అంటది.
అందుకోసం చేస్తుంది. సైజ్ మ్యాటర్ కాదు. ఒకవేళ మీరు హస్తప్రయోగం చేసుకొని మీ అంగర్ పాడు చేసుకున్నాను, సైజ్ పాడు చేసుకున్నారు అనుకోండి, మాకు కలవండి. మళ్ళీ మీ సైజ్ పెద్దగా ఉన్న సైజ్ చిన్నగా అయితే మళ్ళీ పెంచుకోవచ్చు. అలాగే తగ్గిన సైజు అంటే దొడ్డుతనం, దాని సర్కంఫరెన్స్, దాని లవ్ తగ్గితే మళ్ళీ పెంచుకోవచ్చు. పెట్టే మందులతో పైన పెట్టే ఎక్స్టర్నల్ యూజ్ చేస్తాం మేము, తైలాలు తిలాలు యూజ్ చేస్తాం, మళ్ళీ సైజ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీ అంగంలో గట్టితనం తగ్గినా, మీ మగతనం తగ్గినా, మీ సెక్స్లో టైమింగ్ తగ్గినా, చెప్తున్నాను కదండి, శాశ్వత నివారణ అంటే కంప్లీట్ ట్రీట్మెంట్. ఈ సమస్య శాశ్వతంగా బయటపడవచ్చు. ఇప్పుడు మా దగ్గర మా యునాని మందులో మేనేజ్మెంట్ ఉండదు. ఇవాళ తింటే హీరో, ఇవాళ సెక్స్ చేయగలుగుతాం, మనం ఇవాళ ట్యాబ్లెట్ వేసుకోలేదంటే సెక్స్ అనేది కాదు. ఒక్కసారి నువ్వు డ్యూరేషన్ 3-4 నెలలు, 5 నెలలు, 6 నెలలు మందులు వాడుకున్నావు అనుకో, ఈ సమస్య శాశ్వతంగా విముక్తి, చెక్ పెట్టి గుడ్ బై సమస్య అని వెళ్ళిపోవచ్చు. మీలో ఎవరికైనా అంగస్తమైన సమస్య, పెద్దగా ఉన్న సైజ్ చిన్నగా అయిపోయింది, బాగా మీ సెక్స్లో బాగుండేది, టైమింగ్ తగ్గిపోయింది, వీర్య కణాలు తగ్గిపోయి వీర్యం తగ్గిపోయింది, వీర్యం చిక్కతనం తగ్గింది, మీ కాన్ఫిడెన్స్ తగ్గింది సెక్స్లో అన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు సంప్రదించండి. పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడండి. లేదా మీకు సమస్య ఉంటే నేరుగా వచ్చి, సౌలభ్యం ఉంటే కలిసి నాతో ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడండి. అప్పటి వరకు సెలవు. డాక్టర్ అస్కరి, ఎండి యునాని. థ్యాంక్ యూ.